నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. చట్టసభలకు పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో 21 ఏళ్లు నిండిన యువతకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. వారిని చట్టసభలకు పంపించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ప్రకటించారు. దీనిపై చర్చించి తీర్మానం చేసిన తర్వాత ప్రధాని మోదీకి పంపిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్లు పూర్తయిన వారికి చట్టసభలకు అవకాశం ఇస్తున్నారు. సింగపూర్ లో కూడా 21 ఏళ్లకే దేశ ప్రధాని కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అసలు 21 ఏళ్లు నిండితే చట్టసభలకు వెళ్ళొచ్చా? యువత మంత్రులైతే దేశ భవిష్యత్తు మారుందా? చట్టసభల్లో యువతకు అవకాశం ఇవ్వటం అనేది సరైన నిర్ణయమేనా? అనుభవం కంటే యువ శక్తికే ప్రాధాన్యం ఇవ్వాలా? రాజకీయాల్లో వయసు ముఖ్యమా, అనుభవం ముఖ్యమా? तो मैं इसीलिए मैं कहना चाहता हूं कि अभी पहले जब 21 इयर्स वोटिंग राइट था तब 25 इयर्स असेंबली एंड पार्लियामेंट के लिए चुनाव लड़ने का एज था, मगर आज वोटिंग राइट इज 18 इयर्स. So I wanted to reduce that age from 25 to 21. Why? Because at the age of 21 years the youngsters are getting IAS, IPS or any civil servant, or otherwise mayors also they are getting that local rural, local urban authorities में elected representatives बन रहे. So why can't assembly and parliament? So that is why I have suggested, I wanted to make a resolution in my state assembly in August, so to take up this issue in the Lok Sabha and Rajya Sabha. तो इसीलिए मैं पहले तो मेरा स्टेट असेंबली से मैं रेजोल्यूशन पास करना चाहता हूँ. उसके बाद हमारे पार्टी नेता लोग उनसे खड़गे जी और राहुल जी से मिलकर ये पूरा रिप्रेजेंटेशन देना चाहता हूँ. उसके आगे इंडिया अलायंस में जितने भी पार्टीज है उन लोगों से मैं मिलना चाहता हूँ. आगे कार्रवाई देखेंगे कैसे होने वाले है. इंडिया अलायंस से तो हमारा इंडिया अलायंस वाले बात करना है, वो जिम्मेदारी नेशनल पार्टी लिए तो ठीक रहेगी. तो मेरे तरफ से जितना कोशिश कर सकता हूँ मैं कोशिश करके इसके लिए आगे जाऊंगा. చట్టసభలకు పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో 21 ఏళ్లు నిండిన యువతకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. వారిని చట్టసభలకు పంపించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ హిమబిందు న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. హిమబిందు. థ్యాంక్ యూ శ్రీజ. ముఖ్యంగా కూడా రాజకీయంలో, ప్రజాస్వామ్యంలో కూడా ఏళ్ల తరబడి నుంచి కూడా ఇదే రకమైన చర్చ ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంది. అంటే 21 ఏళ్ల నిండిన యువకులకి చట్టసభల్లో కూడా స్థానం కల్పించాలి, చట్టసభలకు పంపించాలంటూ కూడా ఇప్పుడు రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా కూడా మన రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏం చెప్తున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకవేళ పోటీ చేయాల్సిన కనీస వయసు అర్హత పోటీ చేయడానికి 21 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా శాసనసభలో మనకు తెలుసు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దానికి ఒకవేళ లోక్సభలో వీటికి పోటీ చేయడానికి కనీస సంవత్సరం వయసు ఉండాల్సింది కూడా 25 సంవత్సరాలు. అలాగే అంటే శాసన మండలి, రాజ్యసభకు, కౌన్సిల్కి పోటీ చేయడానికి కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. బట్ ఇప్పుడు ఉన్న అంటే చాలా వరకు కూడా అనుభవం ఉన్న నేతలందరూ కూడా మనకి చూస్తుంటే చాలా వరకు యంగ్స్టర్స్ చట్టసభల్లో కనిపించడం చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి అవకాశం కల్పించాలంటూ కూడా తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఏదైతే కూడా అంటే మనం చూసాము, అంటే ఈ ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు మనకి ఏ విధంగా కూడా కల్పించారో, 18 ఏళ్లు దాటిన వాళ్ళకి ఓటు హక్కు ఎలాగో వస్తుందో అదే విధంగా కూడా చట్టసభల్లో కూడా పోటీ చేయడానికి ఆ వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించాలంటూ కూడా ప్రధానంగా కూడా ఇక్కడ వినిపిస్తోంది. ఇప్పుడు 40 ఏళ్లున్న వయస్సును నాయకులు చేయలేని ఏదైతే కూడా మ్యాజిక్ అనేది 25 ఏళ్ల యువకులు ఎంతవరకు కూడా చేస్తారో. యువకులు ఈ మధ్య కాలంలో చూసాం మనం, జంజీ ఎటువంటి పోరాటాలు చేస్తుందో. అంటే ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్, టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కూడా యువత తీసుకున్న డెసిషన్స్ కూడా చట్టసభల్లో ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధం పరంగా కూడా వెళితే బాగుంటుందని ఒకవైపు ఉంది. బట్ ఇంకొక పదంగా కూడా చూసుకుంటే కూడా అంటే ఓకే అంతా బాగానే ఉంది, పరిపాలన అనేది కూడా డెఫినెట్ గా ఒక ప్రయోగం కాదు. దానికి అనుభవంతో
కూడిన అనుభవం లేని ఒక యువత చేతికి ఒకవేళ డెఫినెట్ గా ఇస్తే ఏ విధంగా ఉంటుంది పరిపాలన అనేది కూడా రెండో సైడ్ కూడా మనం ఆలోచించుకోవాలి. సో ముఖ్యంగా అప్పుడు చాలా వరకు కూడా ఆయన కొన్ని దేశాలకు సంబంధించి కూడా, అంటే ఇప్పుడు జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా వారికి చట్టసభలో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు సింగపూర్ లాంటి దేశాలకు కూడా, అలాగే ఫిన్లాండ్ లాంటి దేశాల్లో కూడా వాళ్ళకు ఒక 21 ఏళ్ళు పూర్తయిన వెంటనే కూడా చట్టసభలో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. బట్ మన దేశంలో కూడా అలా జరిగితే బాగుంటుంది అనేది కూడా ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తుంది. బట్ పరిపాలన అనుభవం లేకుండా కీలక పదవులు ఇస్తే పాలనపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నిజంగా కూడా యంగ్స్టర్స్ ని ప్రోత్సహించే విధంగా ఈ విధమైన వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి. బట్ నిజంగా యువత ముందుకు నడిపించగలిగే రాజకీయ పార్టీలు, ఒక ధనబలము, అంగబలం, అర్ధబలం ఉన్న వాళ్ళకే చాలా వరకు యువ నాయకులు వాళ్ళ రాజకీయ వారసులుగా ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. కానీ కొత్తగా ఎటువంటి ధనబలం కానీ అంగబలం, రాజకీయ నేపథ్యం లేని నాయకులు ఎంతవరకు కూడా చట్టసభలకు వెళుతున్నారు అనేది ఇక చాలా బిగ్ క్వశ్చన్ గా ఉంది. సో ఫిన్లాండ్, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో చూసుకుంటే కూడా 30 నుంచి 35 ఏళ్లకే దేశాలను విజయవంతంగా కూడా తీసుకెళ్లిన యువ నాయకులు కూడా ఉన్నారు. మరి మన దేశంలో కూడా యువ నాయకులు కేవలం యూత్ వింగ్ పదవులకే కూడా పరిమితం అయిపోతూ ఉన్నారు. బట్ శాసనసభలో, లోక్సభలో పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు, 25 సంవత్సరాలు, శాసన మండలి, రాజ్యసభలో పోటీ చేయడానికి 30 సంవత్సరాలు. బట్ దాన్ని వయసును తగ్గించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన మాటలు ఇప్పుడు వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశం అయ్యాయి. సో మాట్లాడదాం దీనికి సంబంధించి. గెస్ట్లు జాయిన్ అయ్యారు. పైడి రాకేష్ రెడ్డి గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రారంభంలో పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల వేషంలో కార్గిల్, ద్రాస్, బటాలి ప్రాంతాల్లోని భారత భూభాగంలోకి చొరబడింది. వారి లక్ష్యం శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారిని తమ నియంత్రణలోకి తీసుకోవడం, లడఖ్తో భారత సంబంధాలను తెంచేయడం, కాశ్మీర్లో భారత్ పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచడం. మొదట వీరిని ఉగ్రవాదులుగా భావించిన భారత్ తర్వాత పాకిస్తాన్ రెగ్యులర్ ఆర్మీ కూడా ఇందులో పాల్గొన్నట్లు గుర్తించింది. అక్కడి నుంచే ప్రారంభమైంది ఆపరేషన్ విజయ్. 1999 మే 26 భారత సైన్యం పూర్తి స్థాయి ప్రతిదాడి ప్రారంభించింది. భారత వాయుసేన ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో మొట్టమొదటిసారిగా అంత ఎత్తులో వైమానిక దాడులు నిర్వహించింది. బోఫోర్స్ గన్స్, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, భారత ఆర్టిలరీ పాకిస్తాన్ ఆక్రమించిన పర్వతాలపై విరుచుకుపడ్డాయి. అయితే ఇది సాధారణ యుద్ధం కాదు. నిటారుగా ఉన్న మంచు కొండలను ఎక్కుతూ శత్రువు పైన ఉండగా మన సైనికులు కింద నుంచి దాడి చేయాల్సి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పర్వత యుద్ధాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముందుగా టోలోలింగ్ పర్వతాన్ని భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. తర్వాత అందరి దృష్టి టైగర్ హిల్ పై పడింది. రాత్రి చీకట్లో 100 అడుగుల నిటారైన మంచు కొండను ఎక్కుతూ మన జవాన్లు శత్రువుని ఎదుర్కొన్నారు. భీకర పోరాటం తర్వాత 1999 జూలై 4న టైగర్ హిల్ పై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అది కార్గిల్ యుద్ధంలో అతిపెద్ద మలుపు. కార్గిల్ యుద్ధం అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటి పేరు కెప్టెన్ విక్రమ్ బాత్రా. ఏ దిల్ మాంగి మోర్ అనే ఆయన మాట దేశభక్తికి ప్రతీకగా మారింది. లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, రైఫిల్ మన్ సంజయ్ కుమార్, కెప్టెన్ అనుజ్ నాయకర్, మేజర్ రాజేష్ సింగ్ అధికారి, ఇలా ఎందరో వీరులు ప్రాణాలను పణంగా పెట్టి విజయాన్ని భారత మాత పాదాల వద్ద ఉంచారు. ఈ యుద్ధంలో 527 మంది భారత జవాన్లు అమరులయ్యారు. 1000కి పైగా మంది గాయపడ్డారు. వారి త్యాగమే ఈ రోజు మన భద్రతకు బలమైన పునాది. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ తన రక్షణ విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. సరిహద్దునిగా ఉపగ్రహ పర్యవేక్షణ, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలు, రాఫెల్, అపాచీ, చినూక్, S-400, దేశీయంగా బ్రహ్మోస్, పినాకా, ఆకాష్, ఇప్పుడు కుషా వంటి గగనతల రక్షణ వ్యవస్థలు, ఇవన్నీ కార్గిల్ తర్వాత వచ్చిన వ్యూహాత్మక మార్పుల్లో భాగమే. ఈ రోజు భారత సైన్యం 1999తో పోలిస్తే మరింత ఆధునికంగా, మరింత శక్తివంతంగా, మరింత వేగంగా స్పందించే స్థాయికి చేరుకుంది. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక విజయం కాదు, అది ధైర్యానికి ప్రతీక, దేశభక్తికి నిర్వచనం, త్యాగానికి చిరునామా. జాతి కోసం ప్రాణం కూడా చిన్నదేనని ప్రపంచానికి చాటి చెప్పే యుద్ధం. ప్రతి ఏడాది జూలై 6న దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ను నిర్వహిస్తూ అమరవీరులకు భారతదేశం నివాళులర్పిస్తోంది. 18,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువ, చలి ఎక్కువ, కానీ మన సైనికుల ధైర్యం
దేశభక్తి, విజయ సంకల్పం అన్నిటికంటే ఎత్తులో నిలిచాయి. కార్గిల్ మనకు నేర్పింది ఒక్కటే, సరిహద్దులో జవాన్ మేల్కొని ఉంటే దేశంలో ప్రతి పౌరుడు ప్రశాంతంగా నిద్రపోగలడు. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి అమరవీరుడికి మన హృదయపూర్వక నివాళి. చట్టసభలకు పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా వరకు కూడా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అంటే నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలో కూడా ఈ చట్ట సవరణ అన్ని కూడా చేసి చట్టసభలకు యువతను ఎక్కువగా కూడా పంపించాలి. చాలా దేశాల్లో కూడా చిన్న వయస్సు నుంచి కూడా చట్టసభలో వాళ్ళందరూ కూడా వెళుతున్నారు. చాలా మార్పులు చాలా దేశాల్లో చేస్తున్నప్పుడు మన దేశంలో కూడా ఇలాంటి చేస్తే బాగుంటుంది అంటూ కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. 21 ఏళ్ళు నిండితే చట్టసభలకు వెళ్ళొచ్చా? రైట్, భరత్ రెడ్డి గారు సీనియర్ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి భరత్ రెడ్డి గారు. యువత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి వయో పరిమితిని తగ్గించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఒకటి చూడాలి? ముఖ్యంగా కూడా చట్టసభలో అనుభవం కంటే యువ నాయకత్వం, యువ రక్తం, యువతలో ఆలోచించే ఆలోచన పరంగానే అలా చేస్తేనే కూడా దేశం యొక్క పరిపాలన తీరు మారుతుందంటారా? సీఎం రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేశాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయితే అయింది. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ వచ్చిన తర్వాత యువతలో అవేర్నెస్ వచ్చింది అనేది ఒక కార్యక్రమం మనం చూడొచ్చు. ఎందుకంటే జెన్జీ ఉద్యమం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన తర్వాత గతంలో కేవలం వాట్సాప్లకు దీనికే సోషల్ మీడియాకే పరిమితమైన ఒక యువత ఈ రోజు అంటే దేశంలో ఒక సమూల మార్పుకు ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే గత 12 ఏళ్ల నుంచి మోడీ ప్రభుత్వంతో ప్రతిపక్షాలు పోరాడుతున్నప్పటికీ సరైన స్టాండ్ తీసుకోవడం విఫలమయ్యాయి. ఎప్పుడు వాళ్ళు ఉద్యమం చేసినా ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. కానీ సోషల్ మీడియా, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యువత, ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఉండే యువత ఒక్కసారిగా బయటికి వచ్చి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి పట్టుబట్టి ఏ విధంగా అయితే గత కొంతకాలంగా దీక్షలు చేస్తూ మొత్తానికి ప్రభుత్వంపై పట్టు సాధించగలిగారు. అప్పటి నుంచి యువతకు ఒక అవేర్నెస్ వచ్చింది. గతంలో మనం యువతను చూసుకున్నట్టయితే ఆ ఎన్నికలు వచ్చిన రోజు హాలిడే ఇస్తే వాళ్ళు ట్రిప్లకు వెళ్తారు, లేదంటే టూర్లకు వెళ్తారు, బయటకు వెళ్తారు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళంతా అసలు మాకు ప్రభుత్వంతో ఏం సంబంధం అనే స్థాయి నుంచి మేము తలుచుకుంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మెడలు వంచగలవనే స్థితికి ఈ యువత రావడం జరిగింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఈ యువతను గాలం వేసినట్టయితే, వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టయితే ఒక రోల్ మోడల్ గా, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం జనరల్ గా యువత కొంతమంది యూత్ లీడర్స్ ని ఒకసారి చూసినట్లే కేటీఆర్ గారు ఇట్లాంటి వాళ్ళు యూత్ ఐకంగా భావిస్తుంటారు. ఎందుకంటే ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కొంత ఇది అంటే ఓల్డ్, అంటే దాదాపు రాజకీయాల్లో మనం స్పోర్ట్స్ లో చూసుకున్నట్టయితే 35-40 ఏళ్ల తర్వాత వాళ్ళు రిటైర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ రాజకీయాల్లో మనం చూసుకున్నట్టే 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు రాణిస్తుంటారు. యూత్ను ఎక్కువ మంది తీసుకుంటారు రాజకీయాలు అనుకుంటే 50 పైన వాళ్ళే ఉంటారు. ఇప్పటికి కూడా 70-75 పైన వాళ్ళు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకవేళ 50 ఉన్న వాళ్ళను యూత్ గా రాజకీయ నాయకులు పరిగణిస్తుంటారు. ఇప్పటి వరకు అంటే మనకు 21 to 31, 35, 30 40 లోపు అక్కడ వాళ్ళని సీఎంలు కానీ కేంద్ర మంత్రులుగా పనిచేస్తే వాళ్ళు భిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించారనే చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో యూత్ ను అట్రాక్ట్ చేయడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఫెయిల్ అయింది. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఫెయిల్ అయిందంటే యువతను అట్రాక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. ఇంతకాలం సోషల్ మీడియా కానీ మిగతా ఇన్స్టాగ్రామ్ లో కానీ నరేంద్ర మోడీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే యువత ఒక్కసారిగా మొన్నటి ఉద్యమంతో ఒక్కసారిగా కొంత వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఈ పరిస్థితిలో యువతను మా వైపు తిప్పుకోవాలంటే అనేది రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా యువతను అంటే ప్రోత్సహించేందుకు అంటే రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయంటే, ఏదైనా కూడా ఒక రాజకీయ పార్టీలో చూసుకుంటే అంటే రాజకీయ వారసులు, వాళ్ళకున్న వారసులు కొంత యువత అందరూ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. సో బిఫోర్ దట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. మళ్ళీ వస్తాను భరత్ రెడ్డి గారు మీ దగ్గరికి. రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. అంటే 21 ఏళ్ల నిండితే చట్టసభలకు వెళ్ళాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి
కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలి అంటే ఓటు హక్కు 18 ఏళ్లకే తీసుకుంటున్నప్పుడు 21 ఏళ్లకు చట్టసభలోకి ఏదైతే వయోపరిమితి 30 ఏళ్లుగా ఉన్న దానిని 21 ఏళ్లకు తగ్గించాలి. యువత అందరూ కూడా చట్టసభలో ఉంటే దేశం తీరు మారుతుంది, దేశం ఇంకా ముందుకు వెళుతుందనే నేపథ్యంలో కూడా ఆయన మాట్లాడారు. ఎట్లా చూడాలండి ఆయన మాటల్ని? రేవంత్ రెడ్డి మాటలు ఎవరైనా నమ్ముతారండి ఈ దేశంలో? రేవంత్ రెడ్డి గారి మాటలు ఎవరైనా నమ్ముతారా? నమ్మటానికి ఏముంది? ఇప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఎంతమందికి యువకులకు సీట్లు ఇచ్చాడు? ముఖ్యమంత్రిగా ఎంతమంది యువకులకు అవకాశాలు కల్పించాడు? లేదు ఈ రాజకీయాలల్లో మళ్ళీ ఎవరు వాళ్ళ బంధువులే కదా, ఈ వయసు అయినా మళ్ళీ వాళ్ళ బంధువులనే చేసుకుంటారు. ఇప్పుడు ఒకటండి, రేవంత్ రెడ్డి గారి మాటలకు విశ్వసనీయత ఉండాలి. ముందు పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళు లేదు 21 పక్కన పెట్టండి, ఇప్పుడు 25 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు 25 సంవత్సరాలు ఎంతమందికి ఇచ్చిండు? ఈ ఉన్నరే ఇద్దరు, అది రాజకీయ అంటే ఇప్పుడు మైనంపల్లి రోహిత్ గారు ఒకరు, యశస్విని గారు ఒకరు. 25 సంవత్సరాల ఇప్పుడు ఒకటండి, రాజకీయాలలో చెప్పడం ఒకటి, ఆచరించడం ఒకటి. ఇది ఒకటే కండి. నేను అనేదలుచుకున్నది ఏంటంటే యువకులు వస్తే మంచిదే రాజకీయాలలో. ఇప్పుడు రావద్దని ఎవరన్నారు? ఎవరు అనలేదు. రెండోది మళ్ళా ఈ రాజకీయాలలో యువత ఎంత వస్తే అంత మంచిది, ఎంత భాగస్వాములు అంత మంచిది, అది మంచిదే, దాని తప్పైనా అనట్లేదు. కానీ ఇప్పుడున్న నాయకులు ఎంతమందికి ఇచ్చారని అడుగుతున్నాను నేను. సరే, రేవంత్ రెడ్డి గారి మాటలు పక్కన పెడితే మీ ఒపీనియన్ ఏంటి? 18 ఏళ్లకే దేశ ప్రధానిని ఎన్నుకునే అవకాశం ఒక ఓటర్ గా ఒక యువతకు ఉన్నప్పుడు అంటే 21 ఏళ్లకి చట్టసభల్లో కూర్చోవడానికి అర్హత ఉండాలంటారా వద్దంటారా? నో, అది ఉండాలండి. ఉంటే ఇప్పుడు ఐఏఎస్లు అవుతలేరా? ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారు కదా, వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఇది కూడా మెయింటైన్ చేస్తారు. అది రాటు తేలుతారు. ఓకే, రాను ఒక 22 ఏళ్లకు 21 ఏళ్ళకి ఎలక్ట్ అయ్యారు అనుకోండి. నేనేమంటున్నాను ఏంటంటే రాజకీయ నాయకుల వారసులకు ఫస్ట్ టైం ఛాన్స్ ఉంటుంది 21 ఏళ్లలో. అట్లా 21 ఏళ్లలో కూడా రాజకీయ నాయకులకు రక్త సంబంధం ఎవరైతే ఉంటారో వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. లేకపోతే మళ్ళీ మొత్తం తీసుకొచ్చి చాలా మున్మనమల్ని కూడా కూర్చొని పెడతారు వీళ్ళు. ఇప్పటికే కొడుకులని అల్లుళ్ళని అందరినీ కూర్చొని ప్రధానంగా అదే పార్టీలు, అన్ని పార్టీలు చెబుతా ఉంటే మేము యువతకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తా ఉంటాం అంటారు. బట్ నిజంగా రాజకీయ వారసులు వాళ్ళ పిల్లలే వాళ్ళందరూ కూడా వాళ్ళకే ముందు అవకాశాలు తగ్గుతున్నాయి. ఒకటి, జనరల్ గా నార్మల్ వ్యక్తులు ఎవరైనా కూడా పోటీ చేయాలని వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి, రాజకీయ పరపతి అయినా ఉండాలి, కొంత అవన్నీ సపోర్ట్ ఉంటేనే రాజకీయాల్లో ముందుకు రాగలుగుతారు. యువతలో ఇంట్రెస్ట్, ప్రతిభ అన్ని ఉన్నా కూడా వెనకడు పడుతుండే ఏ పార్టీలకు ప్రోత్సహిస్తాయి అంటాయి, కానీ నిజానికి రియాలిటీగా కూడా అవేవి జరగని పరిస్థితులు. రైట్, నేను అందుకోసం చెప్తున్నాను, రాజకీయ నాయకులు రక్త సంబంధం ఉన్న వాళ్ళకి 21 సంవత్సరాలకు అవకాశాలు ఇవ్వద్దు. అప్పుడే మధ్య తరగతి వాళ్ళు, సామాన్యులు, లేకపోతే ఇంట్లో పిల్లలు వస్తారు తప్ప మళ్ళా వీళ్ళ మనమల్లు, వీళ్ళ మున్మనమల్లే వస్తారు, వీళ్ళ కొడుకులు, వీళ్ళ అల్లుళ్ళు అందరు వీళ్ళే వస్తారు. ఫస్ట్ టైం అయితే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఈ రాజకీయ నాయకుల రక్త సంబంధికులకు అందరికి 25 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి. అప్పుడైనా యువతకు అవకాశాలు దొరుకుతాయి. లేకపోతే మళ్ళీ యువత మోసంలో మళ్ళీ వీళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇచ్చుకుంటారు సీట్లు. రెండోది, రేవంత్ రెడ్డి గారికి నేను మీ ద్వారా అడుగుతున్నాను, దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ ఆలోచన మంచిగా ఉంది, కానీ ఫస్ట్ 21 సంవత్సరాల పిల్లలకి ఏమేమైతే వాగ్దానాలు చేసావో ముఖ్యమంత్రిగా అవి నిలుపుకోండి ముందు. ఈ అబద్ధాల మాయ మాటలతో నిన్నొద్దులు తెలంగాణ ప్రజల్ని ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తావు. ఏదైతే యువకులకు విదేశీ చదువులకు ఏదైతే ఇస్తున్నావో, విదేశీ రుణాలు, విద్యా రుణాలు ఇంతవరకు ఒక్కరికి ఇవ్వలేదు. రెండోది, యువతకు 5 లక్షల రూపాయలు రాజీవ్ వికాస్ ఇస్తున్నావు, ఒక్కరికి ఇవ్వలేదు. యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. యువతకు, వీళ్ళంతా యువతనేనండి, నేను చెప్పేదంతా యువతనే. మళ్ళీ మీరు వీళ్ళు ఓల్డేజ్ పీపుల్స్ అనుకున్నారు. రేవంత్ రెడ్డి ఎవరెవరైతే యువతకు వాగ్దానాలు చేశాడో 2 లక్షల ఉద్యోగాలు, ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ యువత కూడా వీలేనండి, 20 లక్షల మంది పిల్లలు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఈ పిల్లల ఉసురే పోసుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. తెలంగాణ బిడ్డల, సామాన్య బిడ్డల, అమాయక బిడ్డల రేపు ఒకవేళ నీళ్ళు నిజాయితీ రేవంత్ రెడ్డి రేపు ఈ 20 లక్షల బిడ్డలకు ఫీజు రింబర్స్మెంట్ రేపు రిలీజ్ చేయి. ఒకవేళ నువ్వు నిజాయితీ గల రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణలో, ఈ మోసపు రాజకీయాలు, అబద్ధాల మాటలు చాలా చూసారు తెలంగాణ. ఈ రోజు నువ్వు డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ యువత నీ మాటలో ఎవరు మోసపోయే వాళ్ళు లేరు. ఇప్పుడు యువత బాగా తెలివైన యువత, జెన్జీ యువత. నేను ఇప్పుడు అడిగిన దాంట్లో ఒకడన్నా ఎవరన్నా సరే రేవంత్ రెడ్డి గారిని అమలు చేసినో మీరనే చెప్పచ్చు. లేదు అంటే ఎక్కడన్నా సెక్రటరియట్ ముంగట్న లేకపోతే గన్ఫర్లో డిస్కషన్ కూర్చుందాం. నువ్వు చేసే చట్టసభ ఏమిచ్చినావు యువతకి ఇప్పటివరకు? ఏమిచ్చినావు చెప్పు. నువ్వు నెల్సన్ మండేలా తర్వాత అవుదు, కానీ
చాలు ఇవన్నీ అబద్ధాలు అబద్ధాలు మోసపు మాటలు, తెలంగాణ ప్రజల అమాయకత్వంతో ఆడుకున్నాడు. ఒకవేళ నీలో నిజాయితీ ఉంటే, నువ్వు 21 సంవత్సరాల యువత రాజకీయాలకు రావాలనుకుంటే ఫస్ట్ ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయి. 20 లక్షల మంది, 15,000 కోట్లు. 5 సంవత్సరాల నుంచి చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారమ్మా. ఇది మీ ద్వారా అడుగుతున్నారు రేవంత్ రెడ్డికి. ఒకవేళ నిజంగా నీకు యువత మీద ప్రేమ ఉంటే రేపే రిలీజ్ చేయు. ఏదైతే ఎన్ని లక్షల కోట్లు రిలీజ్ చేసావో కాంట్రాక్టర్లకు, సామాన్యుల బిడ్డలు, పేదవాళ్ళ బిడ్డలు, ఈ బిడ్డలే కదమ్మా రేపు రాజకీయాలకు రావాల్సింది. లేకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బంధువులు వేస్తారు. ఇప్పుడు నీలో నిజాయితీ ఉంటే ఫీజు కట్టలేని పేద ప్రజలు ఎట్లా రాజకీయాలకు వస్తారమ్మా? మీ బంధువుల ఇదో కొత్త ఎత్తుగడ. రేవంత్ రెడ్డి అంతా మోసపు మాటలు, అబద్ధం మాటలు, ఎత్తుగడ ఇది. కాబట్టి ఒకవేళ నీకు నిజంగా యువత మీద ప్రేమ ఉంటే, నిజంగా ఈ యువత తెలివిని మనం ఉపయోగించుకోవాలనుకుంటే, రోజు క్లాస్ రూమ్లకు రాణిస్తలేరు, సూసైడ్లు చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుంటున్నారు, 4 సంవత్సరాల ఫీజు కట్టలేక, సర్టిఫికెట్లు ఇవ్వలేక పై చదువులకు పోలేకపోతున్నారు. ఇవి చేయండి అమ్మా నిజాయితీగా. ఇవి చేసిన తర్వాత ఓకే, వీఆర్ వెల్కమ్ టు దట్ యంగ్ బ్లడ్, పాలిటిక్స్ ఇస్ గుడ్. నేను అది వెల్కమ్ చేస్తున్నా. కానీ రేవంత్ రెడ్డి మాటలు అనుకున్న మోసాన్ని నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంటున్నాను. అంటే ఫైనల్ గా అంటే పరిపాలన అనుభవం లేకుండా యువతకి ఒకవేళ ఇలాంటివి అంటే ఇప్పుడు కూడా ప్రాక్టికల్ గా కూడా వర్కౌట్ అవుతుంది అంటారు. ఎందుకంటే పరిపాలన అనేది డెఫినెట్ గా ఒక ప్రయోగం కాదు, దానికి చాలా అనుభవం కూడా కావాలి. బట్ యువతకంతా కూడా ఇస్తే అంటే నేను ఒక అంటే యంగ్స్టర్ అయ్యి ఉండి కూడా వాళ్ళు రావాలని కోరుకుంటాను. బట్ అనుభవం అనేది డెఫినెట్ గా రాజకీయాల్లో ఉండాలని నా ఫీలింగ్. బట్ మీరేమంటారు ఫైనల్లీ? నేను ఒకటే చెప్తున్నానండి, రాజకీయాలకు నేను మీకు చెప్పదలుచుకున్నది, ఇప్పుడు మొత్తం 120 మందికి 120 మంది 21 సంవత్సరాల్లో గెలవరు కదమ్మా. అమ్మాతో ఒక 10 మంది మీలాంటి వాళ్ళు రండి, యువకులు, తప్పేముంది? ఇప్పుడు మేము ఎట్లయితే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటారు, మీరు మా ద్వారా నేర్చుకుంటారు. ఒకటేసారి మొత్తం పరిపాలన మీ దగ్గరికి రాదు కదా. అంటే మొత్తం 21 సంవత్సరాల వాళ్ళే ముఖ్యమంత్రులు ఉండరు, 21 సంవత్సరాల మంత్రులు ఉండరు, అందరు ఉంటారు కదా. అన్ని వయసుల వాళ్ళు కాంబినేషన్ ఉంటారు. కాబట్టి కొత్త వాళ్ళకు కొద్దిగా అనుభవం వస్తుంది. కొత్త పెద్ద ఏమున్నది, ఈ రోజున టెక్నాలజీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ రోజున యువత ఫాస్ట్నెస్ కావచ్చు. మాకన్నా ఇప్పటికే 50 ఏళ్ళ ముందున్నారు యువత. కాబట్టి యువత రావాలి, కానీ నేను చెప్పిన కండిషన్ ఇంప్లిమెంట్ చేయాలి. రాజకీయ నాయకుల వారసులు, బ్లడ్ రిలేషన్స్ 25 సంవత్సరాల తర్వాత పోటీ చేయాలి. లేకపోతే ఆ పిల్లల పేరు మీద మళ్ళీ ఇలా మనమల్లని తెచ్చుకుంటారు. కొడుకులను తెచ్చుకున్నారు, ఇప్పుడు మనమల్లని తెచ్చుకుంటారు. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి పైడి రాకేష్ రెడ్డి గారు. భరత్ రెడ్డి గారు, టెక్నాలజీ పరంగా కానీ గ్లోబలైజేషన్ పరంగా కానీ ఈ రోజులన్నీ కూడా మారిపోతున్న టైంలో కూడా పాత తరం నాయకుల ఆలోచన విధానం కన్నా ఇప్పుడు యంగ్స్టర్స్ ఆలోచన విధానం వల్లే కూడా దేశం యొక్క రూపురేఖలు మారుతాయి, దేశం ఒక పురోగతి విధంగా కూడా వెళ్లే విధంగా మారుతుంది అంటారా ఫైనల్లీ? కొంతవరకు ఏంటంటే ముందు చూపుతో ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫ్రెష్ మైండ్ తో వస్తుంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ నుంచి వస్తుంటారు. వాళ్ళకు ఈ అవినీతి కానీ ఇట్లాంటివి కానీ ఏమి కానీ అంటే అవకాశం ఉండదు. మనం ఐఏఎస్ అని ఐపీఎస్ అని చూస్తున్నాం. వాళ్ళు చాలా కష్టపడి వచ్చిన తర్వాత చాలా కాలం వరకు వాళ్ళు నిజాయితీగా ఉంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కూడా ఈ రాజకీయాల వల్ల ఈ మధ్య కాలం చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ కూడా కొంత ఈ రాజకీయ నాయకుల ప్రభావం వల్ల అవినీతిలో కోరుకునే సందర్భాన్ని కొంతమందికి మనం చూడొచ్చు. కాబట్టి వాళ్ళు ఫ్రెష్ మైండ్ తో వస్తున్న సందర్భంలో ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ చాలా మంది యువత కొంతమంది ఏంటంటే ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఎన్జిఓస్ ద్వారా కూడా సర్వీస్ చేసే అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా అంటే మిక్సింగ్ ఖచ్చితంగా కూడా యువత ఉంటుంది, మధ్య వయస్సులు ఉంటారు, సీనియర్లు ఉంటారు, అందరు కాంబినేషన్. కానీ పార్టీలు అవి అమలు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు 25 ఏళ్లకు పోటీ చేసే అవకాశం అసెంబ్లీలో ఉంది. ఎంతమంది 25 ఏళ్ళ వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఎంతమంది గెలుస్తున్నారు, ఎంతమంది టికెట్లు ఇస్తున్నారని మనం చూసుకున్నప్పుడు ఒకవేళ వచ్చిన 25 ఏళ్ళ వాళ్ళు వచ్చినా ఎవరు వస్తున్నారు? సామాన్య ప్రజలు కానీ, సామాన్య మానవులు కానీ, సామాన్యంగా ఉన్న వాళ్ళు ఎవరు రారు. ఎవరు వచ్చినా మళ్ళీ ఎవరు వస్తారు? వాళ్ళ పిల్లలు, లేకపోతే మనవరాలు ఇట్లాంటి వాళ్ళే రాజకీయ వారసత్వంగానే వస్తున్నారు. వాళ్ళు 25 ఏళ్ళు వాళ్ళు వస్తున్నారు. సామాన్య ప్రజలకు కానీ ఎలాంటి అవకాశాలు కలగట్లేదు. 21 సంవత్సరాలకు ఇచ్చినా, 25 సంవత్సరాలకు ఇచ్చినా, ఏది చేసినా కానీ సామాన్యుల దగ్గరికి రాజకీయాలు రావట్లేదు. మీరు చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు మన పిల్లల్ని మనం అడుగుతుంటాం, మీరు పేరెంట్స్ అయినా తల్లిదండ్రులు అయినా అడిగినప్పుడు మీరు ఏమవుతారు అని అంటే పేరెంట్స్ అయినా ఏం చెప్తారు? మా పిల్లలు డాక్టర్ కావాలన్నారు, ఇంజనీర్ కావాలన్నారు, లేకపోతే అడ్వకేట్ కావాలన్నారు, లేకపోతే సాఫ్ట్వేర్ కావాలన్నారు చెప్తుంటారు. కానీ ఎవరు కూడా మా పిల్లలు రాజకీయ నాయకులు కావాలని చెప్పి ఎవరు కోరుకున్న సందర్భాన్ని మనం చూడం. అంటే దానికి కారణం ఏంటంటే రాజకీయాల్లో
అవినీతి పెరిగిపోయింది రాజకీయ నాయకులు అంటే ఒక విధమైన భావం కలుగుతున్న కానీ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న జంజీ ప్రొటెస్టులు కానీ జంజీ మొత్తం అంతా మనం చూసాం. ఈ లేటెస్ట్ రాజకీయ తాజా పరిణామాలు బట్టి కూడా యువత అంతా కూడా ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావడానికి కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్న సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయి భరత్ రెడ్డి గారు. ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు యువత ఈ ఒక్క దీంతో ఆగిపోతారా? ముందు దీన్ని వాళ్ళకున్న ఏదైతే వాళ్ళ ముందు భవిష్యత్తును చూసుకొని వదిలేసి వస్తారా? అంటే రాజకీయాల్లోకి రావడం అంటే వాళ్ళ జీవితాలను అన్నింటినీ వదిలేసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాజకీయాల్లో వెంటనే వచ్చి చేయని అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది చేయనవచ్చు, అందరు చేయని కాకపోవచ్చు. వాటన్నిటి ఎంతమంది వదులుకొని వస్తారు? ఇప్పుడు ఈ లక్షల మంది ఇప్పుడు ఈ జన్జీ ఉద్యమంలో పాల్గొన్నారు. అందులో ఎంతమంది యువత బయటకు వస్తారు? ఫుల్ టైం ఎంతమంది పనిచేస్తారు? చేస్తే ఏ పార్టీ ఆదరిస్తుంది? ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తారు? వాళ్ళు సొంతంగా పార్టీ పెట్టుకుంటే ఎంతవరకు గెలవగలరు? ఆ గెలిచే సమయంలో ఈ ఒడిదొడుకులు ఏ విధంగా ఉంటాయి? అంటే దేశ రాజకీయాల్లో ఇప్పుడు డబ్బు ప్రభావం ఉంది. డబ్బు ప్రభావం ఏ విధంగా తట్టుకోవాలి అంటే ఇవన్నీ అంశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ రేవంత్ రెడ్డి చేసిన సూచన బాగానే ఉన్నప్పటికీ అమలులో సాధ్యమయ్యే పనులు అయితే చాలా కష్టంగా పార్టీలే ముందు డిసైడ్ చేస్తారు. పార్టీలు వాళ్ళు 25 ఏళ్ళ వరకు ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్ ఉంటాయి. యూత్ ప్రెసిడెంట్ 35 ఏళ్ళ వరకు యూత్ ప్రెసిడెంట్ అంటారు. ఆ యూత్ కాంగ్రెస్ కానీ బీజేపీ వీళ్ళందరూ కూడా 35 ఏళ్ళ వరకు. మరి 25 ఏళ్ళ వరకు ఎందుకు? ఇవన్నీ కారణాలు ఉంటాయి. అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి భరత్ రెడ్డి గారు. వారి పార్టీలందరూ కూడా యువతకైతే అవకాశం ఇస్తాం అంటున్నా బట్ నిజంగా కూడా ఎక్కడ రియాలిటీ విషయంలో చూసుకుంటే కూడా ఎక్కడ యువతకు అవకాశాలు దక్కని పరిస్థితి. కేవలం రాజకీయ నాయకులు రాజకీయ వారసుల పిల్లలకు మాత్రం కొంత ధనబలం అదే విధంగా అంగబలం ఉన్న వాళ్ళకి మాత్రం రాజకీయాల్లో కొంత ఎంట్రీ ఉంటుంది. సామాన్య ప్రజలకైతే మాత్రం చాలా అది అందని ద్రాక్షగానే ఉంది. ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.